బ్రదర్ నందమూరి నటసింహం బాలయ్య బాబు అలాగే మనకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు సినిమా అయితే మనకి జనవరిలో 2025లో సంక్రాంతి సందర్భంగా 2 రోజుల గ్యాప్లో బాలయ్య బాబు డాకు మహారాజ్తో వస్తూ ఉంటే రామ్ చరణ్ డాకు మహారాజ్కి 2 రోజుల కంటే ముందు జనవరి 10న గేమ్ చేంజర్తో అయితే వస్తున్నాడు. సో ఈ 2 సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ రేంజ్లో అయితే ఉన్నాయి. అభిమానుల మధ్యలో అయితే ఈ 2 సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్గా అసలైతే ఒక సినిమా గురించి ఒకరు అయితే బాగా అయితే ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు. మరి డాకు మహారాజ్ చూసినట్లయితే మనకు ఒక రీజనల్ మూవీ, అలాగే బాలయ్య బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీస్ అయితే చేయలేదు. అలాగే మనకు గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే అది వచ్చేసి దాదాపు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియన్ సినిమా, బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. అలాగే రామ్ చరణ్ RRR తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీస్తున్న సినిమా శంకర్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఈ 2 సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటే ఈ 2 సినిమాలతో పాటు మనకి బాలయ్య బాబు కావచ్చు, అలాగే రామ్ చరణ్ కావచ్చు ఓవర్సీస్లో ఎంతవరకు కలెక్షన్స్ తీసుకొని వచ్చారు, అలాగే ఈ 2 సినిమాలు కొత్తగా వస్తున్న సినిమాలు ఎంతవరకు కలెక్షన్స్ తీసుకొని వస్తే వాళ్ళ సత్తా వాళ్ళు చాటినట్టు. అలాగే ఇంతకుముందు మనం కానీ చూసినట్లయితే 1 మిలియన్ నార్త్ అమెరికాలో యూఎస్ఏలో కొట్టాలంటే అదొక ఇదన్నమాట. సో 1 మిలియన్ కొడితే ఆ సినిమా రేంజ్ వేరు. సో 1 మిలియన్ అనేది ఒక టార్గెట్ లాగా ఉండేది మన తెలుగు సినిమాలు అన్నిటికీ ఈ పాన్ ఇండియన్ మూవీస్ రాకముందు. మరి 1 మిలియన్ మార్క్ని బాలయ్య ఎన్నిసార్లు అందుకున్నారు, రామ్ చరణ్ ఎన్నిసార్లు అందుకున్నారు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను బాలయ్య బాబు గురించి చెప్తాను, రామ్ చరణ్ గురించి కూడా అయితే చెప్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ మీరు బాలయ్య అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి, రామ్ చరణ్ అభిమానులు అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మనం ప్రీవియస్ మూవీస్ కానీ చూసుకున్నట్లయితే సో బాలయ్య బాబు 1 మిలియన్ అనేది మనకి ఓవర్సీస్లో ఒక రీజనల్ తెలుగు ఫిల్మ్ ఏదైనా సరే ఓవర్సీస్లో 1 మిలియన్ కొట్టాలనేది దాని యొక్క ఇదనమాట. సో ఇప్పటికి కూడా చాలా హీరోలకి 1 మిలియన్ అయితే మన యూఎస్ఏలో అయితే లేదు. కానీ బాలయ్య బాబు కానీ చూసినట్లయితే లెక్కల ప్రకారం మాట్లాడితే గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ బాలయ్య బాబు ఫిల్మ్. దానికంటే ముందు ఏ ఫిల్మ్ కూడా బాలయ్య బాబుది 1 మిలియన్ అయితే క్రాస్ అయితే చేయలేదు. సో 1 మిలియన్ గౌతమిపుత్ర శాతకర్ణి చేసింది. ఆ తర్వాత వరుసగా 1 మిలియన్లు పెట్టేశారు బాలయ్య బాబు. మనకు 3 హ్యాట్రిక్ హిట్లు ఉన్నాయి కదా. హ్యాట్రిక్ హిట్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3తోనూ 1 మిలియన్ పెట్టేశారు. దీంట్లో భగవంత్ కేసరికి మనకి ఎక్కువగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. 1.26 1.3 మిలియన్ వరకు గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా 1 మిలియన్ ప్లస్ బాలయ్య బాబు తన కెరీర్లో 4 సార్లు అందుకున్నాడు. సో ఈ డాకు మహారాజ్ ఎంత అందుకుంటుందో వీడియో లాస్ట్లో అయితే చూద్దాం. సో అలాగే రామ్ చరణ్ గారిని చూసినట్లయితే మనకి RRR ముందు ఆయన రంగస్థలం మూవీ అయితే చేశాడు. సో రంగస్థలం మూవీ చేశాడు. ఆ రంగస్థలం మూవీ వచ్చేసి మనకి 3.5 మిలియన్ అనేది అక్కడ గ్రాస్ అయితే పెట్టడం అనేది జరిగింది. సో చాలా పెద్ద నెంబరు. అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన RRR మల్టీ స్టార్ పాన్ ఇండియన్ మూవీ రాజమౌళి మూవీ. సో అది 14.3 మిలియన్ అయితే పెట్టింది. సో నాకు తెలిసినంతవరకు RRR కన్సిడర్ చేయకపోయినా రామ్ చరణ్ రంగస్థలం వచ్చేసి అంటే ఆయన సోలోగా వచ్చిన హీరో కాబట్టి 3.51 మిలియన్ అనేది పెట్టిందనమాట. సో వీళ్ళిద్దరు సినిమాలు మనకి 2019 సంక్రాంతికి కూడా అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో మన బాలయ్య బాబు వచ్చేసి ఎన్టీఆర్ బయోపిక్తో వస్తే, అలాగే రామ్ చరణ్ వచ్చేసి మనకి వినయ విధేయ రామ బోయపాటి డైరెక్షన్లో అయితే వచ్చారనమాట. సో ఇప్పుడు ఆ సమయంలో బాలయ్య బాబు చూసినట్లయితే 970 అంటే $9,70,000 అయితే కలెక్ట్ అయితే చేశారు. అలాగే వినయ విధేయరామ రామ్ చరణ్ వచ్చేసి మనకి $2,53,000 అయితే కలెక్ట్ అయితే చేశారు. సో ఫ్లాప్ మూవీస్ అనమాట ఈ 2 కూడా 2019లో పెద్ద డిజాస్టర్స్. సో అలాంటి డిజాస్టర్ మూవీతో కూడా బాలయ్య నియర్లీ 1 మిలియన్ వరకు అయితే వెళ్ళారు. సో రామ్ చరణ్ అన్న వినయ విధేయరామ 1 మిలియన్ వరకు చేరుకోలేకపోయిందన్నమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ గురించి మాట్లాడదాం. సో గేమ్ చేంజర్ పాన్ ఇండియన్ మూవీ. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే 10 మిలియన్స్ అనేది అందరికి ఒక టార్గెట్ అయిపోయింది. అప్పట్లో 1 మిలియన్, ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీ తెలుగు సినిమా అంటే 10 మిలియన్ టార్గెట్ అయిపోయింది. సో దాదాపు 5 నుంచి 10 మిలియన్స్ కొడితే గేమ్ చేంజర్ అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్లస్
మనకి టైర్ 1 హీరోలతో సమానంతో మన రామ్ చరణ్ అన్న కొట్టినట్టయితే అవుతుంది. సో కాబట్టి గేమ్ చేంజర్తో ఆ ఫీట్ అయితే రామ్ చరణ్ అన్న సాధించాలి. 5 to 10 మిలియన్స్ అయితే కొట్టాలి అని అయితే కోరుకుందాం. అలాగే బాలయ్య బాబు విషయానికి వస్తే ఆల్రెడీ 1 మిలియన్ కొట్టేశారు బాలయ్య బాబు. ఇప్పుడు 2 or 2.5 or 3 మిలియన్ అయితే కొడితే అప్పుడు నెక్స్ట్ మనకి అఖండ మూవీ కూడా అయితే వస్తుంది. సో దానికి కూడా యూజ్ అయితే అవుతుంది. డాకు మహారాజ్ ఆ రేంజ్లో ఆడితే మటుకు ఇంకా అఖండ మూవీ పాన్ ఇండియాలో ఆపే వాళ్ళే ఉండరు. 5 మిలియన్ ప్లస్ అయితే కొట్టేస్తుంది మనకి నార్త్ అమెరికాలో. సో కాబట్టి బాలయ్య బాబు కూడా బెస్ట్, తన కెరీర్లో బెస్ట్ అయితే కొట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి ఈ ఇద్దరు హీరోలు ఎవరు టార్గెట్ అచీవ్ చేస్తారనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.